10-20 ఏండ్లు వెనక కోన్రి. ఎవరికన్నా పైసలు పంపాలన్నా ఎవరన్నా మనకు పైసలు ఇవ్వాలన్నా అకౌంట్ నంబర్ చెప్తే బ్యాంకుకు పోయి ఫారం నింపి అకౌంట్లు వేస్తే అవతలోళ్ళు బ్యాంకుకు పోయి తీసుకునేది. ఆ టెన్క ఏటీఎంలు డిపాజిట్ మిషన్లు వచ్చినాక బ్యాంకులో జరంత రద్దీ తగ్గింది. కానీ ఇప్పుడు గంత రిస్క్ కష్టమే లేదు. బ్యాంకే మన చేతులుండే. మరి స్మార్ట్ ఫోన్ తీసుడు పైసలు కొట్టుడు అంతా డిజిటల్ అయిపోయింది. ఫోన్ పే అయినా గూగుల్ పే అయినా పేటిఎం అయినా ఇంకేదైనా మనం ఆడకం మొదలు పెడితే మనకన్నా బాగా వాడేటోళ్ళు దునియాలనే లేరు పో. అవు మళ్ళా దేశంలో దినం 90,000 కోట్ల రూపాయల అకౌంట్లు మారుతున్నాయట. రోజుకి ఏం తక్కువ 60 కోట్ల ట్రాన్సాక్షన్లు. మీరేమన్నా ఏం చీరా అనేరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే లెక్కలు తీసి చెప్పారు ఈ ముచ్చట. ఈ ఏడాది మొదట్లో దినం 75,000 కోట్ల అకౌంట్లు మారితే ఇప్పుడు 15,000 కోట్లు పెరిగిందట. ట్రాన్సాక్షన్లు కూడా అప్పటికి ఇప్పటికి 12 కోట్లు ఎక్కువ అవుతున్నాయట. కావా మరి దుకాణం పోయినా మార్కెట్ కు హోటల్ షాపింగ్ మాల్ సినిమాకు పోయినా ఆటో ఎక్కినా బస్ ఎక్కినా క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా ఇంకేం చేసినా ఏది కొన్నా 10 రూపాయల కాంచెల్లి 1,00,000 రూపాయల దాకా ఫోన్ పే గూగుల్ పే చేసుడే నాయే. ఏడికి పోతాడ QR కోడ్లే నాయే. ఫోన్లు తీసుడు టక్కున కొట్టుడు వెళ్ళిపోవుడు. బ్యాంకులో పోయే తిప్పలే లేదు చిల్లర లేదన్న సిక్కులు లేవు. ఊళ్ళల్లో ఉండేటోళ్ళు చదువు రానోళ్ళు కూడా ఫోన్లకి వెళ్ళి పైసలు పంపేంత అప్డేట్ అయ్యారు. మళ్ళా అంత మంచిగానే ఉన్నది కానీ ఈ టెక్నాలజీ వాటికి గుండ్లు కొట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకో పని చేయి ఈ వెబ్సైట్ తెరువు అందులో ఆఫర్ ఉంది ఇంట్లో ఆమ్దాన్ వస్తుందని ఆశ చూపెట్టి పైసలు గుంజుతున్నారు సైబర్ బడివేగాళ్ళు. గట్లనే వలన పైకం పంపేది ఉంటే ఆత్రం చేసి ఆగం కాకుండా జరా. కానీ మనోళ్ళ ఆడకం చూస్తుంటే రేపు నోట్లు చూస్తుడు కూడా బంగారం అయ్యేటట్టున్నది పో.